హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీ యూనిట్ 2కి సంబంధించి థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఫస్ట్ క్వశ్చన్ పియాజెట్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక నోట్ ఏంటి అంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోస్ క్రియేట్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, రికార్డ్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడానికి. అంత టైం నేను స్పెండ్ చేస్తున్నప్పుడు రెస్పాన్స్ రాకపోతే నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నేను జాబ్ చేసుకుంటున్నాను, ఇంట్లో వర్క్స్ ఉంటాయి, అవన్నీ చూస్తూ కూడా నేను ఇవి చేస్తున్నాను. నేనేదో గొప్ప అని చెప్పట్లేదు, బట్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. సో అర్థం చేసుకోండి. నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క క్వశ్చన్ ప్రిపేర్ చేసి ఇలా రికార్డ్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నేను చాలా రిఫర్ చేస్తున్నాను. వేరే వేరే బుక్స్ కానీ సైట్స్ కానీ రిఫర్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనకి బీఎడ్ బుక్స్లో మెటీరియల్స్లో అంత ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో డిఫరెంట్ బుక్స్ రిఫర్ చేసి పాయింట్స్ అన్నీ గ్యాదర్ చేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జీన్ పియాజెట్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. సో ఇక్కడ నేను మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి మైండ్ మ్యాపింగ్ అనేది చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ డిఫరెంట్ థింగ్స్ని తెలుసుకోవడం, వాటిని రికగ్నైజ్ చేసుకోవడం, వాటిని కేటగరైజ్ చేసుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం, థింకింగ్, రిమెంబరింగ్, రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, ఇలా ఈ అన్ని ఆస్పెక్ట్స్లో డెవలప్ అవ్వడమే కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో పియాజెట్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో కాగ్నిటివ్ ప్రాసెసెస్ ఉన్నాయి, అలాగే స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాగ్నిటివ్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి స్కీమా, నెక్స్ట్ అసిమిలేషన్, నెక్స్ట్ అకామిడేషన్ అండ్ ఈక్విలిబ్రియం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఈ 4 ప్రాసెస్లో జరుగుతుంది. అండ్ స్టేజెస్ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో డెవలప్మెంట్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఏజెస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. సో స్టేజెస్ కూడా 4 స్టేజెస్ ఉన్నాయి. సో ఇంట్రడక్షన్ చూద్దాం. జీన్ పియాజెట్ వాజ్ born in 1896 and died on 1980. He was a Swiss psychologist. సో ఈయన స్విట్జర్లాండ్కి చెందిన సైకాలజిస్ట్. He was the first to make a systematic study of understanding in children. సో పిల్లల్లో అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది స్టడీ చేసిన ఫస్ట్ సైకాలజిస్ట్ అన్నమాట. According to him, the cognitive development means how knowledge is acquired and developed through successive stages at various levels. జీన్ పియాజెట్ ప్రకారం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ నాలెడ్జ్ అనేది ఎలా ఎక్వైర్ చేసుకుంటున్నారు, అలానే ఎన్ని స్టేజెస్లో డెవలప్మెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు హిమ్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీన్స్ హౌ నాలెడ్జ్ ఈజ్ ఎక్వైర్డ్, నాలెడ్జ్ అనేది ఎలా ఎక్వైర్ చేసుకుంటున్నారు, అలానే అండ్ హౌ ఇట్ ఈస్ డెవలప్డ్ త్రూ సక్సెసివ్ స్టేజెస్ ఎట్ వేరియస్ లెవెల్స్. అండ్ ఈ డెవలప్మెంట్ అనేది ఎలా ఏ స్టేజెస్లో ఎలా జరుగుతుంది, ఏ లెవెల్స్లో ఎలా జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకోవడమే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈయన చెప్పారు. హిస్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జెనెటిక్ ఎపిస్టమాలజీ. సో పియాజెట్ రాసిన ఈ థియరీని జెనెటిక్ ఎపిస్టమాలజీ అని కూడా అంటారు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ గ్రోత్ ఆఫ్ ఎ చైల్డ్. సో ఒక చైల్డ్ యొక్క గ్రోత్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పియాజెట్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఫోకసెస్ ఆన్ హౌ ఇండివిజువల్స్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్, పర్సీవ్, రీజన్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్. సో ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో పియాజే ఎక్కువగా దేని మీద ఫోకస్ చేశారు అంటే
ఒక ఇండివిజువల్ పర్సన్ ఇన్ఫర్మేషన్ని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు, ఎలా ప్రాసెస్ చేసుకుంటున్నారు, రీజనింగ్ అండ్ దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు అనే ఆస్పెక్ట్స్ మీద ఈయన ఎక్కువగా ఫోకస్ చేశారు. This theory explains how cognitive abilities and thinking skills evolve over time from infancy to adulthood. సో ఈయన థియరీలో ఇంకా ఈయన ఏం చెప్పారు అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫాన్సీ స్టేజ్లో ఎలా ఉంది, అడల్ట్హుడ్లో ఎలా ఉంది అనేది ఈయన చెప్పారు. ప్రాసెసెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆల్రెడీ మనం ఇందాక స్టార్టింగ్లో మైండ్ మ్యాపింగ్ దగ్గర చూసాం కదా. సో 4 ప్రాసెసెస్ ఉన్నాయని వాటి గురించి ఇప్పుడు చూద్దాం. అకార్డింగ్ టు పియాజెట్స్ థియరీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ త్రూ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్. దే ఆర్ స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్ అండ్ ఈక్విలిబ్రియం. సో ఈ 4 ప్రాసెసెస్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్, స్కీమా. స్కీమా ఈజ్ ద ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ వన్స్ మైండ్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ, ఏదైనా ఒక బర్డ్ గురించి కానీ, యానిమల్స్ గురించి కానీ, థింగ్స్ గురించి కానీ మన మైండ్లో బేసిక్గా ఉండే ఇన్ఫర్మేషనే స్కీమా. దే డు నాట్ రిమైన్ సేమ్ ఫర్ ఎవర్ అండ్ అండర్గోస్ మాడిఫికేషన్ విత్ ఎన్విరాన్మెంటల్ ఇంట్రాక్షన్. సో స్కీమా అనేది పర్మనెంట్గా ఉండదు, మన ఎక్స్పీరియన్సెస్ పెరిగే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్కి మనం ఒక బ్లాక్ క్యాట్ ఇమేజ్ అనేది చూపించాము అంటే వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతారు. ఏంటి అంటే, సో క్యాట్ అనేది బ్లాక్గానే ఉంటుంది, దానికి 4 legs ఉంటాయి, 2 ears ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అవుతారు. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ, థింగ్స్ గురించి కానీ మన మైండ్లో ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్ని స్కీమా అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, అసిమిలేషన్. Assimilation means fitting new experience into an existing schema or a previously created schema. సో స్కీమా అంటే ఆల్రెడీ ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. నౌ అసిమిలేషన్ ఏంటి అంటే ఆ స్కీమాకి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్లో ఒక బ్లాక్ క్యాట్ పిక్చర్ చూపించాము. సో క్యాట్ అని చెప్పగానే వాళ్ళ మైండ్లో బ్లాక్ క్యాట్నే వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు. కానీ అసిమిలేషన్లో ఏంటి అంటే క్యాట్స్ అనేవి ఓన్లీ బ్లాక్ కలర్లోనే ఉండవు కదా, బ్రౌన్ కలర్లోనూ ఉంటాయి, వైట్ కలర్లోనూ ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బ్లాక్ కలర్లో ఉన్నదే క్యాట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. అలాంటప్పుడు మనం వైట్ క్యాట్ని, బ్రౌన్ క్యాట్ని తీసుకొచ్చి చూపించినప్పుడు వాళ్ళు అదేదో న్యూ యానిమల్ అని చెప్పేసి అనుకుంటారు. సో మనం అప్పుడు వాళ్ళకి చెప్తాం కదా ఇది కూడా క్యాటే అని చెప్పేసి, అప్పుడు వాళ్ళ స్కీమాలో చేంజ్ ఆర్ మోడిఫికేషన్ అనేది వస్తుంది. సో దీనినే అసిమిలేషన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్, అకామిడేషన్. అకామిడేషన్ మీన్స్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ స్కీమా ఆర్ కాన్సెప్ట్ అబౌట్ ఎ న్యూ థింగ్. సో అసిమిలేషన్లో మనం ఏం చెప్పుకున్నాం, ఆల్రెడీ ఉన్న స్కీమాకి మోడిఫికేషన్స్ ఆర్ చేంజెస్ అని చెప్పుకున్నాం. బట్ అకామిడేషన్లో ఏంటి అంటే న్యూ స్కీమా అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఒక చైల్డ్కి స్కీమాలో క్యాట్ గురించి మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో వాళ్ళు దాని గురించి ఫ్రేమ్ చేసుకుంటారు. అలానే అసిమిలేషన్కి వచ్చేపాటికి ఆ క్యాట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసింది. కానీ ఇప్పుడు అకామిడేషన్లో ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళకి క్యాట్ గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే అది డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది, 4 legs ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ముందుకి మనం ఒక డాగ్ని తీసుకొచ్చి పెట్టినా సరే దాన్ని కూడా వాళ్ళు క్యాట్ అని అనుకుంటారు. సో ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో దాన్ని కూడా వాళ్ళు క్యాట్ అని అనుకుంటారు. కానీ మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, సో క్యాట్ వేరు, డాగ్ వేరు, సో దీనికి కూడా 4 legs ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు చైల్డ్ తన మైండ్లో ఇంకో స్కీమ్ అని డెవలప్ చేసుకుంటారు. ఓన్లీ క్యాటే కాదు, డాగ్స్ అనే యానిమల్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇంకో న్యూ స్కీమ్ అని వాళ్ళ మైండ్లో డెవలప్ చేసుకుంటారు. దాన్నే అకామిడేషన్ అని చెప్పేసి అంటాము. లాస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈక్విలిబ్రియం. ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. అసిమిలేషన్లో స్కీమాని మోడిఫికేషన్ చేసుకున్నాము, అకామిడేషన్లో న్యూ స్కీమాని యాడ్ చేసుకున్నాము. సో ఈ రెండిటికి మధ్యలో బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడమే
ఈక్విలిబ్రియం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో, వెన్ ద చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫిట్ ఏ డాగ్ ఇన్ టు ద స్కీమా ఆఫ్ ఏ క్యాట్, ఇట్ కాజెస్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ హిస్ మైండ్. ఆ క్యాట్కి డాగ్కి డిఫరెన్స్ తెలుసుకోలేకపోతే కనుక దాన్ని ఇంబ్యాలెన్స్ అని అంటారు. టు రీగెయిన్ ద బ్యాలెన్స్ he develops a new schema about the dog. This process of regaining balance is called as equilibrium. సో ఆ డాగ్ గురించి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి న్యూ స్కీమాని వాళ్ళ మైండ్లో డెవలప్ చేసుకున్నారు. సో ఈ ప్రాసెస్ని ఈక్విలిబ్రియం అని చెప్పేసి అంటారు. సో ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్ బిట్వీన్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. నెక్స్ట్, స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. Cognitive development occurs in 4 stages in a child. They are sensory motor stage, pre-operational stage, concrete operational stage and formal operational stage. ఈ 4 స్టేజెస్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఏ ఏజ్ గ్రూప్లో ఏ స్టేజ్ కిందికి వస్తారు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో సెన్సరీ మోటార్ స్టేజ్ వచ్చేసి 0 to 2 years, అంటే బర్త్ టు 2 years సెన్సరీ మోటార్ స్టేజ్. అండ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ వచ్చేసి 2 to 7 years. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ వచ్చేసి 7 to 11 years. అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ వచ్చేసి 11 to 15 years. సో ఆ 15 yearsకి మైండ్ అనేది ఫుల్గా డెవలప్ అవుతుంది. ఇంకా డిఫరెంట్ థింగ్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాము. ఆ ఎక్స్పీరియన్సెస్, ఇన్ఫర్మేషన్ అనేది మన లైఫ్ ఎండ్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ సెన్సరీ మోటార్ స్టేజ్ గురించి చూద్దాం. దిస్ స్టేజ్ లాస్ట్ ఫ్రమ్ బర్త్ టు 2 years. సో బర్త్ నుండి 2 years వరకు ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ అని చెప్పేసి అంటాము. సో ఈ సెన్సరీ మోటార్ స్టేజ్లో పిల్లల మైండ్ సెట్, వాళ్ళ కెపాసిటీ అనేది ఎలా ఉంటుందని చూద్దాం. లర్నింగ్ త్రూ సెన్సెస్. చిల్డ్రన్ లర్న్ బై టేస్టింగ్, టచింగ్, హియరింగ్, సీయింగ్ అండ్ స్మెల్లింగ్. సో ఈ 5 సెన్సెస్ ద్వారా చిల్డ్రన్ ఏదైనా ఒక విషయం గురించి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వస్తువుని మనం వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు దాన్ని పట్టుకుంటారు, అలానే దాన్ని నోట్లో పెట్టుకుంటారు, దాన్ని సౌండ్ చేయాలని చూస్తారు, అటు ఇటు కదుపుతూ ఉంటారు, అలానే దాన్ని చూస్తారు. సో సెన్సెస్ ద్వారా సెన్సరీ మోటార్ స్టేజ్లో లర్నింగ్ అనేది జరుగుతుంది. ఈ సెన్సరీ స్టేజ్లో పిల్లల్లో కనిపించే ఇంకో క్యారెక్టర్ ఏంటి అంటే మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్. చిల్డ్రన్ ఇంప్రూవ్ దేర్ మోటార్ స్కిల్స్ సచ్ యాజ్ క్రాలింగ్, వాకింగ్, గ్రాస్పింగ్. సో 0 to 2 years కాబట్టి వాళ్ళు క్రాలింగ్, వాకింగ్ అండ్ గ్రాస్పింగ్ కూడా చేయగలుగుతారు. నెక్స్ట్, ఆబ్జెక్ట్ పర్మనెన్స్. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏంటి అంటే చిల్డ్రన్ డెవలప్ అండ్ అండర్స్టాండింగ్ దట్ ఆబ్జెక్ట్ స్టిల్ ఎగ్జిస్ట్ వెన్ దే కాన్ బి సీన్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక టాయ్ని మనం వాళ్ళకి చూపించి తర్వాత దాన్ని దాచిపెట్టేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే అది వాళ్ళ కళ్ళ ముందు లేకపోయినా సరే అది ఇంకా ఎక్కడో ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. నెక్స్ట్, సెన్సరీ మోటార్ స్టేజ్లో ఉండే ఇంకో క్యారెక్టర్ గురించి చూద్దాం. ఇమిటేషన్ ఆర్ డిఫర్డ్ ఇమిటేషన్. సో ఈ డిఫర్డ్ ఇమిటేషన్ అంటే ఏంటి అంటే చిల్డ్రన్ ఇమిటేట్ యాక్షన్ అండ్ సౌండ్స్ దే అబ్జర్వ్. సో వాళ్ళ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ చేస్తున్న యాక్షన్స్ని, సౌండ్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అలానే ఇమిటేట్ చేస్తారు. నెక్స్ట్, గోల్ డైరెక్టెడ్ బిహేవియర్. చిల్డ్రన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ వాట్ దే వాంట్ టు డూ, హౌ అండ్ వేర్ టు అచీవ్ ఇట్ అండ్ దెన్ దే పెర్ఫార్మ్ అన్ యాక్షన్ టు డూ ఇట్. సో ఈ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అంటే ఏంటి అంటే పిల్లలకి మనం ఏదైనా ఒక టాయ్ని చూపించి దాన్ని వాళ్ళకు దూరంగా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు ఆ టాయ్ని చూస్తూ దాన్ని తీసుకోవాలని దగ్గరికి వస్తూ ఉంటారు. అలానే ఆ టాయ్ని వాళ్ళకు దూరంగా పెట్టేసినా కూడా ఆ టాయ్ వైపు వాళ్ళు అట్రాక్ట్ అయ్యి దాని దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో దీన్నే గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్, రిఫ్లెక్సివ్ బిహేవియర్. చిల్డ్రన్ ఎగ్జిబిట్ రిఫ్లెక్సివ్ బిహేవియర్స్ సచ్ యాజ్ సకింగ్ అండ్ స్వాలోయింగ్. సో ఈ స్వాలోయింగ్, సకింగ్, థమ్ అనేవి రిఫ్లెక్సివ్ బిహేవియర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. దిస్ స్టేజ్ లాస్ట్స్ బిట్వీన్ 2 to 7 years. 2 to 7 years అనేది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. 2 to 7 years ఉన్న పిల్లల్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, ఈగోసెంట్రిజం. చిల్డ్రన్ ఫోకస్ ఆన్ దేర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఈ ఈగోసెంట్రిజంలో పిల్లలు ఏంటంటే వాళ్ళ ఓన్ థాట్స్, వాళ్ళ ఓన్ ఫీలింగ్స్ని కన్సిడర్ చేసుకుంటారు. వేరే వాళ్ళ పర్సెప్షన్ నుంచి ఆలోచించడం వాళ్ళకి తెలియదు. ఈ 2 to 7 years మధ్యలో ఉన్న పిల్లలకి
తెలియదు. వాళ్ళకి ఏదైతే నచ్చిందో అది కొనిచ్చేదాకా వాళ్ళు విసిగిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేదాకా వాళ్ళు అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్ సెంట్రేషన్. సో ఈ సెంట్రేషన్లో చిల్డ్రన్ టెన్ టు ఫోకస్ ఆన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఎట్ ఏ టైమ్ నెగ్లెక్టింగ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో ఈ సెంట్రేషన్లో ఏంటి అంటే పిల్లలు ఒకసారి ఒక ఆస్పెక్ట్ ఆర్ సిచ్యువేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంట్యూటివ్ థింకింగ్. సో ఇంట్యూటివ్ థింకింగ్లో చిల్డ్రన్ మేక్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ ఇంట్యూషన్ రేదర్ దాన్ లాజిక్. సో వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటారో మనం కూడా అదే కరెక్ట్ అనుకోవాలి, అదే కరెక్ట్ అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇర్రివర్సిబిలిటీ. చిల్డ్రన్ హ్యావ్ ట్రబుల్ థింకింగ్ బ్యాక్వర్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 2+3 = 5 అని చెప్పాము అంటే వాళ్ళు 2+3 మాత్రమే 5 అనుకుంటారు. 3+2 ఆల్సో 5 అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. సో రివర్సిబిలిటీ అనేది వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ యానిమిజం. చిల్డ్రన్ థింక్ దట్ ఆబ్జెక్ట్స్ కెన్ థింక్, ఫీల్, మూవ్ ఆన్ దేర్ ఓన్. సో పిల్లలు ఏమనుకుంటూ ఉంటారంటే ఆబ్జెక్ట్స్ కూడా థింక్ చేయగలుగుతాయి, ఫీల్ అవుతాయి అండ్ మూవ్ అవ్వగలుగుతాయి వాటంతటికి అవే అని చెప్పేసి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, సో అలా వాళ్ళకి ఏదైనా ఒక టేబుల్ తగిలి కింద పడటము అట్లా జరిగితే ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మదర్ వెళ్ళి ఏమైందమ్మా టేబుల్ తగిలిందా అని చెప్పేసి అడిగి టేబుల్ని కొడదాం ఆగు అని చెప్పేసి వాళ్ళ ముందు టేబుల్ని కొడితే కనుక వాళ్ళు రివెంజ్ అయిపోయింది అన్నట్టు నాకు దెబ్బ తగిలింది కదా దానికి కూడా దెబ్బ తగిలింది అని చెప్పేసి వాళ్ళు సాటిస్ఫై అయిపోయి ఏడవడం ఆపేస్తారు. నెక్స్ట్ వన్ సింబాలిక్ థింకింగ్. చిల్డ్రన్ బిగిన్ టు యూజ్ సింబల్స్ సచ్ as లాంగ్వేజ్ అండ్ ఇమేజెస్ టు రిప్రజెంట్ ద వరల్డ్. సో ఈ సింబాలిక్ థింకింగ్ అనేది ప్రీ ఆపరేషనల్ స్టేజ్లోనే డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళు ఆ సింబల్స్ని లాంగ్వేజ్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ థర్డ్ వన్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. దిస్ స్టేజ్ లాస్ట్ బిట్వీన్ 7 to 11 years ఓల్డ్. సో ఈ 7 to 11 years ఏజ్ గ్రూప్ అనేది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తుంది. సో వాళ్ళకి ఉండే క్యారెక్టర్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ లాజికల్ థింకింగ్. సో ఈ 7 to 11 years పిల్లలకి లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. చిల్డ్రన్ కెన్ థింక్ లాజికల్లీ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్. సో కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మన కంటికి కనిపించేవి. సో వాటిని యూజ్ చేసుకుని వాళ్ళు లాజికల్గా థింక్ చేయగలుగుతారు అండ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు. సో 7 to 11 years ఉన్న పిల్లలకి లాజికల్ థింకింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రివర్సిబిలిటీ. చిల్డ్రన్ కెన్ అండర్స్టాండ్ దట్ యాక్షన్స్ కెన్ బి రివర్స్డ్. సో మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో క్యారెక్టర్స్ చెప్పుకున్నప్పుడు ఇర్రివర్సిబిలిటీ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో రివర్సిబిలిటీ అనే క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. వాళ్ళు ఏవైనా థింగ్స్ని, ఇన్ఫర్మేషన్ని, యాక్షన్స్ని రివర్స్ చేయగలుగుతారు. 2+3 = 5 అని, అలాగే 3+2 ఆల్సో 5 అని వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ కన్జర్వేషన్. చిల్డ్రన్ అండర్స్టాండ్ దట్ సర్టెన్ ప్రాపర్టీస్ సచ్ as వాల్యూమ్, నంబర్స్ రిమైన్ కాన్స్టాంట్ డిస్పైట్ చేంజ్ ఇన్ అపీరెన్స్. సో ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఏంటి అంటే వాళ్ళు వాల్యూమ్ని అలాగే నంబర్స్ని ఏవి ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇలా ఈ డిఫరెన్షియేషన్ అంతా చేయగలుగుతారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్. చిల్డ్రన్ కెన్ గ్రూప్ ఆబ్జెక్ట్స్ ఇంటూ కేటగిరీస్ బేస్డ్ ఆన్ కామన్ క్యారెక్టరిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్లవర్స్, కొన్ని ఫ్రూట్స్ ఒక బౌల్లో వేసిస్తే వాళ్ళు ఫ్రూట్స్ అన్నిటిని సపరేట్గా, ఫ్లవర్స్ అన్నిటిని సపరేట్గా చేయగలుగుతారు. అంటే క్లాసిఫికేషన్ అనేది చేయగలుగుతారు, కేటగరైజ్ చేయగలుగుతారు. నెక్స్ట్ సీరియేషన్. చిల్డ్రన్ కెన్ అరేంజ్ ఆబ్జెక్ట్స్ ఇన్ అ లాజికల్ ఆర్డర్ సచ్ as బై సైజ్ అండ్ వెయిట్. ఏవైనా ఆబ్జెక్ట్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ, డిసెండింగ్ ఆర్డర్లో కానీ, వెయిట్ వైజ్గా కానీ వాళ్ళు అరేంజ్ చేయగలుగుతారు. నెక్స్ట్ డీసెంట్రేషన్. చిల్డ్రన్ కెన్ ఫోకస్ ఆన్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఎట్ వన్స్. ఒకేసారి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు. ఇందాక మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఏమని చెప్పుకున్నాం, పిల్లలు ఒకేసారి ఒకటే సిచ్యువేషన్ మీద ఫోకస్ చేస్తారు అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో వాళ్ళు మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. Children can solve problems using variety of methods and
టూల్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. దిస్ స్టేజ్ లాస్ట్ బిట్వీన్ 11 to 15 years ఓల్డ్. సో ఈ 11 to 15 years ఏజ్ గ్రూప్ అనేది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తుంది. సో ఈ ఏజ్ గ్రూప్లో ఈ స్టేజ్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్. సో ఇందాక మనం కాంక్రీట్ థింకింగ్ అని చెప్పుకున్నాం. కాంక్రీట్ థింకింగ్ అంటే మన కంటికి కనిపించేవి. నౌ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే మన కంటికి కనిపించినవి. సో అబ్స్ట్రాక్ట్ థింకింగ్లో ఎబిలిటీ టు థింక్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ సచ్ యాజ్ జస్టిస్, మొరాలిటీ అండ్ ఎథిక్స్. సో జస్టిస్, మొరాలిటీ, ఎథిక్స్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా మనకి కంటికి కనిపించవు. అవన్నీ మన మైండ్లో జరుగుతూ ఉంటాయి. సో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో డెవలప్ అవుతుంది 11 to 15 years చిల్డ్రన్కి. నెక్స్ట్, లాజికల్ రీజనింగ్. ఎబిలిటీ టు రీజన్ లాజికల్లీ అండ్ సిస్టమాటికల్లీ అబౌట్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ని కూడా వాళ్ళు లాజికల్గా, సిస్టమాటికల్గా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్, హైపోథెటికల్ థింకింగ్. Ability to consider hypothetical or scientific situations and their potential outcomes. ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో సైంటిఫిక్ టెంపర్ ఆర్ సైంటిఫిక్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది పిల్లల్లో. సో హైపోథెటికల్ థింకింగ్ అంటే సైంటిఫిక్ థింకింగ్. అలానే వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటి రిజల్ట్స్ కూడా చూడడం వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్, సిస్టమాటిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇన్ అ సిస్టమాటిక్ అండ్ మెథడాలజికల్ వే. సో ప్రాబ్లమ్స్ని, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్, ఎబిలిటీ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. సో వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించుకునే కెపాసిటీ కూడా ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో అంటే 11 to 15 years ఏజ్లో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. సో ఈ 4 స్టేజెస్ కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ చూద్దాం. ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ పియాజెట్స్ థియరీ. లెట్ చిల్డ్రన్ లెర్న్ బై డూయింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్. సో చిల్డ్రన్లో ఈ క్యారెక్టర్స్ అన్నీ కరెక్ట్గా డెవలప్ అవ్వాలి అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనేది వాళ్ళకి అలవాటు చేయాలి. మనం చెప్పింది విని నేర్చుకోవడం కంటే వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ప్రొవైడ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి. ఎంకరేజ్ చిల్డ్రన్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఫైండ్ ఆన్సర్స్. సో వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడిగేలాగా, అలానే ఆన్సర్స్ని కూడా ఫైండ్ చేసుకోగలిగేలాగా చేయాలి. నెక్స్ట్, ఎంఫసిస్ ఆన్ థింకింగ్ అండ్ రీజనింగ్. సో ఈ థింకింగ్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి డెవలప్ అయ్యేలాగా చేయాలి. క్రియేట్ అ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ దట్ ప్రమోట్స్ డిస్కవరీ అండ్ ఎక్స్ప్లోరేషన్. సో ఏదైనా వాళ్ళంతటికి వాళ్ళు డిస్కవర్ చేసేలాగా, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేలాగా ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎరిక్సన్ ఇచ్చిన సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీ. సో ఈ క్వశ్చన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ బీఎడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.